Welcome back to my YouTube channel Oyamani. So this is gonna be my full day vlog. చాలా జరగబోతున్నాయి. అదంతా ఏంటో తెలియాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో యా గైస్, నా టు డూ లిస్ట్ అయిపోయింది అండ్ బ్రష్ చేసుకున్నా అండ్ ఇప్పుడు వెళ్ళి స్నానం చేయాలి. తల స్నానం కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. సో ఐమ్ ప్లానింగ్ టు వేర్. సో ఈరోజుకి నా అవుట్ఫిట్ ఈ షార్ట్ కుర్తీ. గైస్. సో క్విక్గా స్నానం చేసి వచ్చి మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. సో యా గైస్, ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. ఇట్స్ లాంగ్ షవర్ అండ్ ఇప్పుడు లెట్స్ గెట్ రెడీ అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సో గైస్, జస్ట్ డన్ విత్ మై బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్యాక్ చేసుకొని వచ్చినాం అండ్ స్టిల్ వీ హ్యావ్ టైమ్. సో మెల్ల రెడీ అవ్వచ్చు. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు ఆనియన్ ఉత్తప్పం అండ్ లంచ్లోకి సమ్ మసాలా రైస్ విత్ లాట్స్ ఆఫ్ పల్లీలు. లెట్స్ పుట్ లిప్స్టిక్. సో గైస్, మీరు ఈ పాట విన్నారా? రే, కాపీరైట్ ఇష్యూ వస్తుంది మనకు. ఏమనుకుంటున్నావు నువ్వు? యాటిట్యూడ్ సార్ కొత్త సాంగ్ విన్నారా గైస్? క్రేజీ ఉంది. వినకపోతే వినండి. ఐఎమ్ సజెస్టింగ్ యూ. ఓకే, మ్యూజిక్ ఉంటాయి కదా, ఆయన కాపీరైట్ ఇష్యూ రావడానికి. వాడు వాయిస్ ఆఫ్ ఏమి వినిపిస్తలేదు అలా. సారీ, ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే అఫెండ్ అవ్వకండి ప్లీజ్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. సో గైస్, ఆఫ్టర్ లాంగ్ జర్నీ ఆఫీస్కి వచ్చిన లాస్ట్కి అండ్ నా ప్లేస్ ఇదనమాట, లైక్ కోజీ కార్నర్. అండ్ ఈజీగా ప్లేసెస్ దొరకవు మా ఆఫీస్లో, ఎందుకంటే చాలా మంది ఉంటారు. సో రోజు ఫైట్ చేసినట్టు వచ్చి సీట్ బుక్ చేసుకొని వచ్చి కూర్చోవాలి. అండ్ యా, ప్రిటీ మచ్ ఇంతే. ఆఫీస్లో మీకు చూపించడానికి నాకు పెద్దగా ఏముంటుంది. కాసేపు ఇప్పుడు 10:30 అవుతుంది టైం. కాసేపు వర్క్ చేసుకుంటే లంచ్ తర్వాత మళ్ళీ 2-3 గంటలు వర్క్ చేసుకుంటే రిటైర్ అయిపోవడం, అంతే ఉంటుంది. సో అది కూడా మనం చాలా ప్రొడక్టివ్గా యూజ్ చేసుకోవాలి ఈరోజు, ఎంత వీలైతే అంత. అవే అనమాట ఈరోజుకి ప్లాన్స్. సో గాయస్, ఆకలిస్తుంది. సో లెట్స్ గో ఫర్ లంచ్ నౌ. ఇప్పుడే లంచ్ అయిపోయింది గాయస్. స్టైల్గా ఇంత చిన్న డబ్బా తీసుకొని పోయినా. 1 గంటలో మళ్ళీ ఆకలిస్తుంది పక్క. అండ్ దానికన్నా బిగ్గెస్ట్ థింగ్, ఇప్పుడు ఫుల్ నిద్ర వస్తుంది కానీ ఫైట్ చేయడమే ఇప్పుడు మిషన్. పని చేసుకోవడం కూడా, నిద్రను కంట్రోల్ చేసుకోవడం అనేది బిగ్గెస్ట్ పని ఇప్పుడు. సో గాయస్, ఇట్స్ ఆల్ డన్. ఇట్స్ టైమ్ టు లీవ్. 5 అవుతుంది టైం. బట్ యు నో వాట్, ఎవ్రీ టైం నేను ఎంత పాజిటివ్గా ట్రై చేద్దామన్నా కూడా లైఫ్ నెవర్ ఫెయిల్స్ టు డిమోటివేట్ మీ. ఈరోజు కూడా అంతే ఫుల్ మోటివేషన్తో మార్నింగ్ స్టార్ట్ చేసిన, బట్ ఇప్పుడు ఈవినింగ్ అయ్యేసరికి మొత్తం ఫుల్ డిమోటివేషన్ వచ్చేసింది. బట్ స్టిల్ ఏంటి, ఎస్ గాయ్స్, యు నో వాట్, మేము మరీ ఇక్కడ చాలా ఏమంటారు, ఈ లైఫ్తో కంఫర్టబుల్గా ఫీల్ అయిపోయినామని చెప్పి లైఫ్ ఏమంటారు మాకు కొత్త స్ట్రగుల్స్ని ఇస్తుంది. ఇవన్నీ లైఫ్ లెసన్స్ నేర్చుకుంటున్నాం. సో ఎక్కడ ఎక్కువ కంఫర్ట్ అయిపోతామేమో అని చెప్పి లైక్ యూనివర్స్ మొత్తం కలిసి మాకు కొత్త స్ట్రగుల్స్ ఇస్తూ ఉంటుంది రోజు లైఫ్లో. అలాగే ఈరోజు కూడా ఇచ్చింది. సో దిస్ ఈస్ ద సైన్. ఇంకా వీఆర్ స్టిల్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేజ్. సో ఎంత వేజ్ అంత స్ట్రగుల్ చేయాలి, నెవర్ సెటిల్ ఫర్ లెస్ అని చెప్పి. సో అట్లీస్ట్ నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికైనా ఇట్లాంటివి చెప్పుకోవాలి. యా గైస్, అవర్ నెక్స్ట్ మోటివేషన్ ఈజ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఈజ్ హైదరాబాద్ గైస్. హైదరాబాద్లో జాబ్ వచ్చే వరకు ఈ స్ట్రగుల్స్ అనేవి తప్పవు అని చెప్పాలి. సో కొడితే ప్రాజెక్ట్ వచ్చినా కూడా హైదరాబాద్లో ఉన్న కంపెనీకి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ చేస్తేనే లైఫ్ సెటిల్ అయినట్టు, అట్లీస్ట్ కొంచెం ఒక స్టెప్ పైకి వెళ్ళినట్టు. అప్పటి వరకు ఇట్స్ ఆల్ స్టిల్ జీరో అన్నట్టే, నాకు లెవెల్ 0.
సో యా, ఇప్పటి నుంచి మిషన్ హైదరాబాద్. నేను ఇక్కడ చెప్తే పోస్ట్ చేస్తే ఇంకా ఎక్కువ అకౌంటబుల్గా ఫీల్ అవుతా. సో అందుకే చెప్తున్నా ఇప్పటి నుంచి. యా, మేమిద్దరం, నేను ఇంకా నా రూమ్మేట్, మా ఇద్దరి మిషన్ హైదరాబాద్ అనేది. సో మిషన్ హెచ్ హైదరాబాద్లో ఉంటాం. యా, మీకు చెప్తున్నాం. సో విల్ బీ అకౌంటబుల్. సో మేము కష్టపడతాము, ఇంకా అప్స్కిల్ అవుతాము, ఇంకా మంచి కంపెనీకి వెళ్తాము. అండ్ మీరు కూడా మా కోసం బెస్ట్ విషెస్ పంపండి. అండ్ ప్లీజ్ కీప్ అస్ ఇన్ యువర్ ప్రేయర్స్ ఇఫ్ పాసిబుల్. అండ్ ఎస్ గైస్, సో ఇప్పటి నుంచి నేను ఏ బ్లాగ్లో చూసినా కూడా ఎక్కువ ప్రొడక్టివ్గా, ఎక్కువ చదువుకుంటూ కనిపిస్తాను. నన్ను చూసి మీరు కూడా మోటివేట్ అవ్వండి. మీరు కూడా ఇంకేదైనా సాధించాలనుకుంటే లైక్ ఇట్ మైట్ హెల్ప్ యూ. సో చలో, ఇప్పుడైతే టైం అయిపోయింది అండ్ లెట్స్ గో. పీజీకి వెళ్ళగానే చిల్ అవ్వడం కాకుండా ఏదో పనికొచ్చే పని చేయాలన్నమాట. లెట్స్ సీ. చెప్పినా కదా గాయస్, ఎంత దురదృష్టం, ఎంత టెస్ట్ చేస్తుందని చెప్పి. ఫుల్ ఆకలేస్తుందని చెప్పి తిన్నామని పోతే మేము తినాలనుకున్నవి ఏవీ లేవు. దాంతో ఇవాళ నేను వెజ్, అందులో ఉన్న అసలు ఇంతకన్నా దరిద్రం అసలు టూ మచ్. ఇదేగా. సో లాస్ట్ ఆప్షన్ పానీపూరి తిందామని చెప్పి వచ్చినాం. ఆడు కూడా లేడు ఇక్కడ. సో లెట్స్ సీ. సో గాయస్, పానీపూరి తిన్నా అని చెప్పేసి చాలా హెవీగా అనిపించింది. సో జస్ట్ కర్డ్ రైస్తో నా డిన్నర్ కూడా అయిపోయింది. అండ్ ఎంత ఎనర్జెటిక్గా స్టార్ట్ చేసిందో మార్నింగ్, ఇప్పుడు అంత లో ఎనర్జీ అయిపోయింది. ఎంత మోటివేషన్తో స్టార్ట్ చేసిందో అంత డీమోటివేటింగ్ ఉన్నది ఇప్పుడు. ఐ డోంట్ నో వై. ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఏది సపోర్ట్ చేస్తలేదు. బట్ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఏం చేయలేం కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ యా, లెట్స్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ టుమారో. అండ్ యా, ఐ జస్ట్ హోప్ రేపు మార్నింగ్ మళ్ళీ అదే ఎనర్జీతో లేచి అదే ఎనర్జీతో ప్రొడక్టివ్ ఉండడానికి ట్రై చేస్తా అని చెప్పి. లైక్ ఇట్స్ నెవర్ ఎండింగ్ సర్కిల్. ఎప్పుడు మనం ట్రాక్ నుంచి పోవడం, మళ్ళీ గెటింగ్ బ్యాక్ ఆన్ ట్రాక్, అదే లైఫ్, ఇంకా అదే లూప్లో తిరుగుతుంటుంది. సో yeah, that's it for this vlog guys. Thank you so much for watching till the end. Please do like, share and subscribe to my channel. I'll meet you guys tomorrow. Bye bye.